Discuss the binomial theorem for a rational index. Binomial theorem for a rational index. For a rational index. ఇప్పుడు మన టాపిక్ ఈ బైనామిల్ థీరం అనేటువంటిది రేషనల్ ఇండెక్స్ ఉన్నప్పుడు ఎలా అనేటువంటిది మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మనం అనుకున్నటువంటి ముఖ్యమైన ఫార్ములా ఏంటంటే 1 - x హోల్ టు ది పవర్ ఆఫ్ -p/q. 1 - x హోల్ టు ది పవర్ ఆఫ్ -p/q ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ p ఇంటూ x/q ప్లస్ p ఇంటూ p ప్లస్ q divided by 2 factorial into x/q whole square plus p into p plus q into p plus 2q divided by 3 factorial into x/q whole to the power of 3 plus 1 runs up to infinitely many number of terms. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేద్దామంటే కొన్ని ముఖ్యమైనటువంటి problems చూద్దాం. in the exercise 6b page number 248. దిస్ ఈజ్ థర్డ్ రమన్. అంటే ఈ థర్డ్ రమన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీంతో స్టార్ట్ చేస్తున్నాను నేను. అన్నీ కూడా 3 స్టార్ క్వశ్చన్స్ అమ్మా. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకు ఐపీలో ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి. Find the sum of the series. Find the sum of the series under this number 1. ఏంటంటే 1 plus 1/3 plus 1 into 3 divided by 3 into 6 plus 1 into 3 into 5 1 into 3 into 5 divided by 3 into 6 into 9 plus 1. ఈ మాదిరిగా ఇన్ఫినిట్ టర్మ్స్ ఉన్నటువంటి మనకు సిరీస్ ఇచ్చారు. దీని సమ్ కనుక్కోండి అని అడుగుతున్నారు. మీరందరూ ఏం చేయాలంటే సింపుల్గా వాటితో ఫాలో అవ్వండి, ఏం రాయొద్దు, అంత చెప్పడం అయిపోయిన తర్వాత రాజరు. సో మనకి ఇచ్చినటువంటి సిరీస్ ఎలా ఉన్నాయంటే 1 1/3 1 into 3 3 into 6 ఇలా ఉంది. 1 into 3 into 5 ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు న్యూమరేటర్లో మొట్టమొదటి గమనించాల్సి అంటే న్యూమరేటర్లో డినామినేటర్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా అని. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఫ్యాక్టర్స్, ఇక్కడ 2 ఫ్యాక్టర్స్, ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ 3 ఫ్యాక్టర్స్ అలా ఉన్నప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే పైన రాసిన ఫార్ములాలోకి మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాని గురించి లెట్ us టేక్ దిస్ LHS. LHS ఈజ్ ఈక్వల్ టు 1 + 1/3. ఫస్ట్ 2 టర్మ్స్ను ఏం టచ్ చేయకుండా అలా ఉంచేసేయండి. ఈ 3కి 1కు డిఫరెన్స్ ఎంత అంటే 2. మరి 5కు 3కి డిఫరెన్స్ 2, 3కి 1కు డిఫరెన్స్ 2. అంటే న్యూమరేటర్ అనేటువంటిది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకు పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి దీని ఏం రాద్దామంటే 1 into 1 + 2 అని రాద్దాం. డివైడెడ్ బై డినామినేటర్ చూస్తే ఇది 3 6 ఉంది, అంటే 3 into 1 3 into 2 అని. కాబట్టి ఈ 3ని ఏం రాస్తానంటే 3 into 1 అని, 6ని ఏం రాస్తానంటే 3 into 2 అని రాస్తాను. ప్లస్ ఇక్కడటువంటి ఈ న్యూమరేటర్ చూడండి 1 3 5 ఉంది, అంటే 1 into 3ని 1 + 2 అని రాస్తాం, 5ని 1 + 2 into 2 అని రాస్తాం. అంటే ఇది ఏపీలో పెరుగుతూ ఉంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో పెరుగుతూ ఉంది. అందుకని అలా ఏపీలో ఎలా పెరిగిందో అలాగే రాస్తున్నాం. ఇక్కడ దీన్ని ఏం రాద్దామంటే 3 into 1 రాద్దాం, ఇక్కడ 3 into 2 రాద్దాం, ఇది 3 into 3 అని రాద్దాం. ప్లస్ 1 ఈ మాదిరిగా ఇట్ విల్ రన్ అప్ టు infinitely many number of terms. Now this is equal to 1 plus ఈ 1/3ని కూడా అలాగే ఉంచేద్దాం. ప్లస్ ఇక్కడ మనకు వచ్చినటువంటి దాన్ని ఏం రాసుకుంటామంటే 1 into 1 + 2 డివైడెడ్ బై ఇక్కడ 3 into 1 3 into 2 ఉంది. 1 into 2 తీసుకుంటే 1 into 2 ఈజ్ 2 ఫ్యాక్టర్లు రాయొచ్చు. ఇంకా 1/3 2 సార్లు వచ్చింది కాబట్టి 1/3 హోల్ స్క్వేర్ అని రాశాను. డినామినేటర్లో 1 into 2ను 2 ఫ్యాక్టర్ రాశాను, 3 into 3ని 1/3 హోల్ స్క్వేర్ రాశాను. ప్లస్ ఇక్కడ గమనించుకుంటే దిస్ ఈజ్ 1 into 1 + 2 into 1 + 2 into 2 డివైడెడ్ బై
1 ఇంటూ 2 ఇంటూ 3 ఉంది. 1 ఇంటూ 2 ఇంటూ 3ని 3 ఫ్యాక్టర్లు రాయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 1/3 3 సార్లు వచ్చింది కాబట్టి 1/3 హోల్ క్యూబ్ అని రాసాను. ఈ మాదిరిగా రాసి మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని అక్కడ ఉన్నటువంటి ఫార్ములాతో కంపేర్ చేయడానికి చూస్తున్నాం. సో ఫార్ములాతో కంపేర్ చేస్తే ఒకసారి ఫార్ములా రాసుకున్నాం. ఆ పైన ఉండే ఫార్ములాని రాస్తున్నాను. 1 ప్లస్ p ఇంటూ ఎక్స్ బై క్యూ ప్లస్ p ఇంటూ p ప్లస్ క్యూ డివైడెడ్ బై 2 ఫ్యాక్టర్లు ఇంటూ x by q whole square plus p into p plus q p into p plus q into p plus 2q divided by 3 factorial into x by q whole cube plus so on is equal to దేనికి సమానము అంటే 1 minus x whole to the power of minus p by q కు సమానం. 1 minus x whole to the power of minus p by q. సో ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి టర్మ్ దీన్ని మనం కంపేర్ చేసుకుంటూ పోదాం. 1 అంటే 1 ఉంది, ఇక్కడ p ఇంటూ ఎక్స్ బై క్యూ అంటే 1/3 ఉంది, ఇక్కడ p అంటే 1 ఉంది, p ప్లస్ క్యూ అంటే 1 ప్లస్ 2 ఉంది, బై 2 ఫ్యాక్టర్ ఎక్స్ బై క్యూ అంటే 1/3 ఉంది. అలా మీరు కంపేర్ చేస్తే ఇప్పుడు కంపేర్ చేసినప్పుడు p ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే p ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పవచ్చు. మరి q ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే q ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పవచ్చు. మరి ఎక్స్ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఎక్స్ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/3 అని చెప్పవచ్చు. అండ్ దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే క్యూ బై 3 అని చెప్పవచ్చు, అంటే 2/3 అని చెప్పవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు వచ్చినటువంటి వాల్యూస్ ఆన్ కంపారిజన్. కాబట్టి ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ అంతా కూడా ఈ ఫార్ములాలో మనం రీప్లేస్ చేసుకోవాలి. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 minus x whole to the power of minus p by q అవుతుంది అకార్డింగ్ టు అవర్ ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేస్తే 1 minus x అంటే 2/3 whole to the power of minus p by q, p అంటే 1, q అంటే 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 minus 2/3 అంటే ఎల్సిఎం కట్టుకుంటే 1/3, ఇది 1/3 whole to the power of minus 1/2 అంటే 3 to the power of 1/2, 3 to the power of 1/2 అంటే √3. ఇది మనకు కావాల్సినటువంటి సింప్లిఫైడ్ ఫామ్. దేర్ఫోర్ LHS ఎక్స్ప్రెషన్ అంతా కూడా దేనికి సింప్లిఫై అయింది అంటే √3కి సింప్లిఫై అయింది. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇది మనల్ని సింప్లిఫై చేయండి అని అడిగినటువంటిది. 4 into 8 into 12 plus so on up to infinity. We have to find the sum of this series. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఎస్ అనుకుందాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ప్లస్ 3 into 5 divided by 4 into 8 plus 3 into 5 into 7 divided by 4 into 8 into 12 plus 1 ఇలా రాసుకొని దీన్ని ఏం చేద్దామంటే ఈ 3/4 అనేటువంటిది అలాగే ఉంచుకున్నాం. ప్లస్ ఇక్కడ గమనించుకుంటే డిఫరెన్స్ అనేటువంటిది 3 + 2 = 5, తర్వాత 5 + 2 = 7 అలా ఉంది. అందుకని దీన్ని 3 into 3 + 2 అని రాసుకున్నాం. 3 into 3 + 2 డివైడెడ్ బై ఇది 4 into 1 రాసి 8ను 4 into 2 రాద్దాం. ప్లస్ ఇక్కడ ఇంతకుముందు రాసినట్టుగానే 3 into 3 + 2 రాసి ఇక్కడ 3 + 4 కదా, 3 + 2 into 2 7 అంటే, అందుకని దీన్ని 3 + 2 into 2 రాద్దాం. డివైడెడ్ బై 4 into 1 4 into 2 4 into 3 అని రాద్దాం. ప్లస్ so on, it will go up to infinity. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు వెళ్దామంటే దీన్ని మనం ఈ సిరీస్లో మార్చుకోవాలంటే మనకి ఇక్కడ 1 అనేటువంటి షార్ట్ పడింది, 1 ప్లస్తో స్టార్ట్ అవ్వాలి కదా, అందుకని యాడింగ్ +1 ఆన్ బోత్ సైడ్స్ 1 + s ఈజ్ ఈక్వల్ టు 1 + 3/4 ప్లస్ 3 into 3 + 2
డివైడెడ్ బై 4 ఇంటూ 1 4 ఇంటూ 2 అంటే 1 ఇంటూ 2కు 2 ఫ్యాక్టర్లు రాసి 1/4 హోల్ స్క్వేర్ రాసుకున్నాం. ప్లస్ ఇక్కడ 3 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 2 డివైడెడ్ బై ఇక్కడ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఉంది, దాని ప్లేస్లో 3 ఫ్యాక్టర్లు రాసి 4 అనేటువంటిది డినామినేటర్లో 3 సార్లు ఉంది కాబట్టి 1/4 హోల్ క్యూబ్ అని రాసుకున్నాం. ఇదంతా ఏంటంటే మనకు 1 ప్లస్ ఎస్ 1 ఈజ్ యాడ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు మనం ఫార్ములా రాద్దాం. ఫార్ములా ఏంటంటే ఇంతకుముందు రాసిండేది 1 ప్లస్ పి ఇంటూ ఎక్స్ బై క్యూ ప్లస్ p into p plus q divided by 2 factorial into x by q whole square plus p into p plus q into p plus 2q divided by 3 factorial into x by q whole to the power of 3 plus 1. ఈ మాదిరిగా మనం రాసుకుంటే ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకుంటే మనకు p ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది అంటే p ఈజ్ ఈక్వల్ టు 3 అని, p ఈజ్ ఈక్వల్ టు 3 అని, q ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2 అని. ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకోండి. దీన్ని p అంటే 3, q అంటే 2, x బై q అంటే 1/4. సో x బై q ఈజ్ ఈక్వల్ టు 1/4 అని వచ్చింది. ఓకే, x by q is equal to 1/4. దీని నుంచి x is equal to ఏమొస్తుందంటే x is equal to x by q 2/4 వస్తుంది. 2/4 is equal to 1/2. x equal to 1/2 వచ్చింది. మనకున్నటువంటి ఫార్ములా ఏంటంటే దిస్ is equal to 1 minus x whole to the power of minus p by q. కాబట్టి దిస్ ఎక్స్ప్రెషన్ 1 plus s మాట్లాడు 1 మైనస్ ఎక్స్ అంటే 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ పి బై క్యూ అంటే -2/3 అవుతుంది. -2/3 అవుతుంది. ఓకే, సో this is equal to 1 minus 1/2 whole power -2/3. 1 minus 1/2 అంటే 1/2 కదా, 1/2 whole to the power of -2/3 అవుతుంది. therefore this is equal to 2 to the power of 2/3 అని రాయవచ్చు. s is equal to ఏమవుతుందంటే 2 to the power of 2/3 -1 అవుతుంది. ఓకే, 2 to the power of 2/3 -1. సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఫామ్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ముందు ఇస్ ఈక్వల్ టు సేమ్ ఇలాగే ఉందమ్మా, 2√2 - 1. 2 to the power of 2/3 అంటే దిస్ ఈస్ 2 to the power of 3/2 రావాలి, తేడా వచ్చింది. p/q అంటే 3/2 కదా, p/q is 3/2. ఒక్క నిమిషం ఉండండి. 1 minus x అంటే 1 minus 1 whole to the power of minus p/q అంటే -3/2. ఇక్కడ -3/2 రాయాలి కదా. సరే, ఇప్పుడు మారుతాం దీన్ని. సో మార్చుకుంటే ఇప్పుడు ఏమొచ్చింది, -p/q అంటే -3/2. 1 minus 1/2 అంటే 1/2. 1/2 పవర్ -3/2. ఇది 2 to the power of 3/2 అవుతుంది. 2 to the power of 3/2. 2 to the power of 3/2 అంటే 2 to the power of 1 plus 1/2 అని, లేదా దీన్ని 2 into √2 అని కూడా రాసుకోవచ్చు అవసరాన్ని బట్టి. కాబట్టి s is equal to ఏమవుతుందంటే దిస్ ఈజ్ 2√2 - 1 అని రాయవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2√2
minus 1, that's equal to the required RHS. అంటే మనకి షో దట్ నన్ లేదనుకోండి. Therefore this the required simplified form for this question అన్నమాట. ఓకే, నోట్ చేయండి ఇది. Now let us go for the next sum. Before I go to the next sum, very similar problem I will give it as homework to you. Example 7 is homework to you. Same ఇలాగే ఉంది ఇది, అందుకని 1 plus 2 by 3 into 1 by 2 plus 2 into 5 divided by 3 into 6 into 1 by 2 whole square plus 2 into 5 into 8 divided by 3 into 6 into 9 into 1 by 2 whole cube plus 1 up to infinity. దీనికి మీకు రావాల్సినటువంటి ఆన్సర్ ఎంత అంటే 2 to the power of 2 by 3 రావాలి. దీన్నే క్యూబ్ రూట్ ఆఫ్ 4 అని కూడా రాసుకోవచ్చు. ఈ రెంట్లో ఏదో వచ్చినా ఓకే, కరెక్ట్. ఓకే, దిస్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు కంప్లీట్ అండ్ దెన్ we will do the problem number 3rd Roman first under the second bit చేద్దాం. ఇప్పుడు పేజ్ నెంబర్ is 248. 1 minus 4 by 5 plus 4 into 7 divided by 5 into 10 minus 4 into 7 into 10 divided by 5 into 10 into 15 plus 1. దీనికి సమ్ ఎంత అని అడుగుతున్నారు. దీన్ని మనం కనిపెడదాం. సొల్యూషన్, let us take s is equal to 1 minus 4 by 5. ఈ ఫస్ట్ 2 టర్మ్స్ అలాగే ఉంచుకుందాం. ఇక్కడ ఇది గమనిస్తే 4 plus 3 is 7, 4 plus 3 మళ్ళీ 4 plus 2 into 3 అలా ఉంది కదా. ఇది 5 into 1, 5 into 2, 5 into 2, 5 into 3 అలా ఉంది. సో అదే రాసుకుందాం అనమాట. ఇక్కడ ఏముంది 4 into 4 plus 3 అని రాసాం డివైడెడ్ బై ఇది 5 into 1 into 5 into 2 అని రాసాం మైనస్ ఇది 4 into 4 plus 3 into 4 plus 2 into 3, 2 3 is 6, 6 plus 4 is 10 సరిపోయింది. డివైడెడ్ బై 5 into 1 రాసుకున్నాం, 5 into 2 రాసుకున్నాం, 5 into 3 రాసుకున్నాం. సో ఈ మాదిరిగా మనకు ఇంతకుముందు ప్రాబ్లంలో మాదిరే ఈ సిరీస్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ 4 by 5ను అలాగే ఉంచేద్దాం ప్లస్ ఇక్కడ 4 into 4 plus 3 divided by 5 into 1, 1 into 2కు 2 ఫ్యాక్టోరియల్ రాద్దాం. 5 రెండు ఉన్నాయి కాబట్టి 1 by 5 హోల్ స్క్వేర్ అని రాసుకుందాం మైనస్ దీన్ని 4 into 4 plus 3 into 4 plus 2 into 3 divided by 1 into 2 into 3 ఉంది. ఆ మూడింటికి కలిపి 3 ఫ్యాక్టోరియల్ రాసుకున్నాం. ఇక్కడ 1 by 5 హోల్ క్యూబ్ అని రాసుకున్నాం ప్లస్ 1 so on. సో ఇప్పుడు దీనికి రిలవెంట్గా మనము సూటబుల్ ఫార్ములా ఒకటి రాద్దాం. నిన్నటి క్లాస్లో అనుకున్నటువంటి 4 ఫార్ములాలలో ఇదొక ఫార్ములా ఏంటంటే 1 plus x whole to the power of minus p by q అనేటువంటి ఫార్ములా మనకు. ఇదేమిటి అంటే 1 minus p into x by q plus p into p plus q divided by 2 factorial into x by q whole square plus అయిన తర్వాత మైనస్ p into p plus q into p plus 2q divided by 3 factorial into x by q whole to the power of 3 plus so on ఇలా.
సో ఇప్పుడు ఈ ఫార్ములా తోటి మనం దీన్ని కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే 1 అంటే 1 ఉంది, p ఇంటూ ఎక్స్ బై క్యూ ఉంది, ఇక్కడ p అంటే 4, q అంటే 3, px బై క్యూ అంటే 1/5 అలా మనకు క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఆ వాల్యూస్ రాసుకున్నాం. దేర్ఫోర్ p అంటే మనకి ఏమొచ్చింది అంటే 4 వచ్చింది, q అంటే ఎంత వచ్చింది అంటే 3 వచ్చింది, మరి x బై క్యూ అంటే ఎంత వచ్చిందంటే 1/5 వచ్చింది. దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే q పైకి పోతుంది అంటే q/5 అంటే 3/5 వచ్చింది. కాబట్టి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ దేర్ఫోర్ s ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అంటే 1 + x పవర్ మైనస్ p/qకి సమానం కావాలి. 1 + x అంటే 3/5 హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ p/q మైనస్ 4/3కి సమానం కావాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం కట్టుకుంటే ఇది 8/5 అవుతుంది. 8/5 హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 4/3 అవుతుంది. దీన్ని 5/8 రాసుకుంటే 5/8 హోల్ టు ది పవర్ ఆఫ్ 4/3 అని రాసుకోవచ్చు. అంటే దిస్ ఈజ్ 5 టు ది పవర్ ఆఫ్ 4/3 వచ్చింది డివైడెడ్ బై 8/4/3 అంటే 2 టు ది పవర్ ఆఫ్ 3 హోల్ టు ది పవర్ ఆఫ్ 4/3 అని రాసుకోవచ్చు. అంటే ఇది పాసిబుల్ క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి మనం ఈ ఇంటూ 3/3 క్యాన్సిల్ చేసుకోవచ్చు. చేసుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 టు ది పవర్ ఆఫ్ 4/3 డివైడెడ్ బై 2 టు ది పవర్ ఆఫ్ 4, 2 టు ది పవర్ ఆఫ్ 4 అంటే 16 రాసుకోవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ 5 టు ది పవర్ ఆఫ్ 4/3 డివైడెడ్ బై 16. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సో ఇక్కడ ఫార్ములా 1 + x పవర్ మైనస్ p/q అంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉందనుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్లస్ మైనస్ అంటే ఆపోజిట్ సైన్ ఉంటే టర్మ్స్లో ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ వస్తుంది. 1 మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అలా వచ్చిందంటే ఇది ఆపోజిట్ ఉండాలి. ఇంకపోతే నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే ఇక్కడ టర్మ్స్ పెరుగుతూ ఉండాలి. 4 + 3 4 + 2 × 3 అలా పెరుగుతూ ఉంటే అన్నీ యాడ్ అవుతూ ఉంటే పవర్లో మైనస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పవర్లో మైనస్ ఉంటే టర్మ్స్ యాడ్ అవుతాయి, పవర్లో కనుక ప్లస్ ఉంటే టర్మ్స్ సబ్ట్రాక్ట్ అవుతాయి. అంటే 4 - 3 4 మైనస్ వస్తుంటుంది. అది గుర్తు. అన్ని టర్మ్స్ ప్లస్ వచ్చినాయంటే రెండిటికి సేమ్ సైన్ ఉంటుంది. అంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్, లేదా ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఉంటుంది. ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ వచ్చినాయంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటుంది. ఆ ఆస్పెక్ట్లో మొత్తం 4 ఫార్ములాలు మనం గుర్తుపెట్టుకొని చేయవచ్చు. ఓకే, సరే ఇది నోట్ చేయండి. మరి ఒకసారి ఇవన్నీ వచ్చినప్పుడు ఒకసారి చెప్తాను ఫార్ములాల గురించి. Okay students, with this we end this class and continue in next class. Okay, see you again. Have a good day.